నమస్కారం బీజీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ములుగు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిని భారీ మేజర్తో గెలిపించాలన్న మంత్రి దామోదర రాజనరసింహ. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి గెలుపు కోరుతూ మీడియా సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రామన్నపేటలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు. ములుగు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి సీతక్క పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్తో కలిసి మాట్లాడుతూ దేశ ప్రజలు ప్రధాని మోదీ నుండి విముక్తి కోరుతున్నారని, దేశంలోనే కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లేదని బీఆర్ఎస్ ను ప్రజలు పక్కన పెట్టారు. అందుకే మన పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ ను భారీ మేజర్తో గెలిపించుకుందామని అందరూ సహకరించాలని కోరారు. మనం ఎన్నికల గురించి కూడా మాట్లాడదాం. దయచేసి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పంపించగలుగుతాం. కానీ పార్టీ నాయకులు మా పత్రికా సోదరులు కూడా ఇంటర్నల్ ట్రైనింగ్ నడుస్తుంది కాబట్టి మీకు కూడా మేము ఇస్తాము. మరి ఒక 2 గంటల తర్వాత వస్తే మాతో పాటు లంచ్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ మీటింగ్ మాకు హైదరాబాద్ నుంచి కూడా మేము ట్రైనింగ్ కోసుకొని మరి ఒక శిక్షకులు తీసుకొచ్చుకొని వ్యవస్థనంతా పెట్టుకోవడం జరిగింది. దయచేసి వచ్చిన కార్యకర్తలు వచ్చినట్టు ఎవరైతే ఈ ఆటలు ఉండడం ఇష్టం లేదని మరి అన్న చెల్లెలాగానే ఉన్నాం. మా ఇద్దరిది కూడా పక్క ఊరే. మా వాళ్ళ ఊరు దాకా నా ఊరు వస్తారు 2 కిలోమీటర్లు. ఇద్దరు ఒకటే ఎంపీడీసీ పరిధి కాబట్టి దయచేసి రేపటి నుంచి సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, శాసనసభ్యులు మదన్ మోహన్ రావు, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీంద్రరెడ్డిలు పాల్గొన్నారు. నామినేషన్ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణకు సంక్షేమాన్ని అభివృద్ధిని ఇవ్వబోతున్నది కాంగ్రెస్. విమర్శలు కావు. ఈ రోజు ప్రతిపక్షము 4 మాసాలు ఒప్పుకోబట్టలేకపోతున్నది. 4 మాసాలు ఒప్పుకోబట్టలేకపోతుంది. అదేమైపోయి ఇదేమైపోయి ఆ వాగ్దానం ఏమైపోయి ఈ వాగ్దానం ఏమైపోయి. అయ్యా మేము 9 సంవత్సరాలు దోపిడీ, దగ, అబద్ధాలు కుటుంబ. ఈరోజు కార్యకర్తల సమావేశం, ఒక ర్యాలీ, దాంతో సహా ఈరోజు నామినేషన్, మంచి స్పందన, ప్రజలలో నమ్మకము కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద, వారి నాయకత్వంలో ఖచ్చితంగా మెజారిటీ సీట్లు తెలంగాణలో గెలుస్తున్నారు. హైదరాబాద్ సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం అవైలబుల్ ఉంటారు. గతంలో బీఆర్ఎస్ నుంచి 2 సార్లు ఎంపీగా చేసిన వ్యక్తి బీబీ పాటిల్ అనే వ్యక్తి 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నా కూడా మోదీ గారు చెప్పి ఇట్లా చూపిస్తున్నారు. అక్కడే బీబీ పాటిల్ 10 సంవత్సరాలు చేయని వ్యక్తి అలా మోదీకి వేయండి. బీబీ పాటిల్ చేయలేదు, మాకు కూడా తెలుసు. కానీ మోదీ గారికి వేయండి. మోదీ గారు వచ్చి చేయరు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రజలు అన్నీ చూస్తున్నారు. మా సురేష్ షెట్కర్కు భారీ మెజార్టీతో జహీరాబాద్ పార్లమెంటు గెలిపిస్తారు.
కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయంలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థులు కలిసి 6 ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు. మల్కాజ్గిరి ప్రాంతంలోని సమస్యలు తెలిసిన ప్రాంతవాసి అయిన రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. ఎల్బీ నగర్ నుంచి కుకట్పల్లి వరకు ప్రయాణికులతో కలిసి మెట్రో రైలు ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధిరెడ్డి మరియు మల్లారెడ్డి మాట్లాడుతూ రుణమాఫీ చేయకపోవడంపై ప్రశ్నిస్తే బెదిరించేలా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని, కేసీఆర్ హయాంలో విద్యుత్ కోతలు అసలే లేవన్నారు. నేడు కాంగ్రెస్ హయాంలో విద్యుత్ కోతలు, రైతు బంధు సైతం సరిగ్గా అందడం లేదన్నారు. రేపు రాబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరారు. ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ అభ్యర్థి నివేదిత మాట్లాడుతూ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 8 రాష్ట్రాలలో అసంటి ఐటీ మంత్రి లేడు. ఎందుకంటే అంత స్మార్ట్, అంత ఇంగ్లీష్, అంత స్పీచ్, దౌస్ పోతే అంత అట్రాక్షన్, అంత ఇండస్ట్రీని, ప్రతి ఒక్కరిని ఇన్వెస్టర్లను ప్రతి ఒక్కరిని కూడా ఇంప్రెస్ చేసి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లను, మల్టీనేషనల్ కంపెనీలను మన హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత కేటీఆర్. అసంటి నాయకుడు దొరికేది కష్టం. మన అదృష్టం, మన పిల్లల అదృష్టం. మన పిల్లలంతా ఇంజనీర్ చదువుకుంటే ఏడ జాబ్ చేయాలి. ఇవాళ అమెరికా పోయినా హైదరాబాద్ అంటే బాగుంది. ప్రపంచంలో ఉన్న యాపిల్ కానీ, గూగుల్ కానీ, అమెజాన్ కానీ, ఫేస్బుక్ కానీ వాళ్ళ 5-6 కంపెనీలు హెడ్ క్వార్టర్ దేశంలోనే పెద్ద సీటు, 37 లక్షల సీటున్న ఎంపీ సీటు భారీ మెజార్టీతో గెలిచి మా రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించి మా సీఎం కేసీఆర్ గారికి, మాజీ సీఎం కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇస్తామని కూడా మేమందరం కూడా గిఫ్ట్ ఇస్తామని కూడా మనవి చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. రాగిడి లక్ష్మారెడ్డి గారు మల్కాజ్గిరి బరిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ చేసిన వాగ్దానాలను చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి దాని మీద మాట్లాడితే ప్రజలు నిలదీస్తారన్న ఉద్దేశంతో ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ పార్లమెంటు ఎన్నికలు అనేది చాలా ముఖ్యమైన ఎన్నికలు. ఈరోజు రాష్ట్రంలో మీకు అందరూ కూడా తెలిసిన విషయమే. రాష్ట్రంలో కేసీఆర్ గారు 9 సంవత్సరాలు పరిపాలిస్తే డెవలప్ అయింది. రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అయింది, అలాగే మరి హైదరాబాద్ కూడా ఏ విధంగా డెవలప్ అయింది, హైదరాబాద్ ఏ రకంగా డెవలప్ అయింది అనే విషయము అందరితోటి రేవంత్ రెడ్డి ఎడ్మకాలతోటి మమ్ముల మా గుండెలుగా తన్ని వెళ్ళిపోయింది అని చెప్పి ప్రజలు అంటున్నారు. మిత్రులు, ఇంకో విషయానికి వస్తే మరి రేవంత్ రెడ్డి గారు మరి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి సునీతా మహేందర్ రెడ్డి గారికి ఇక్కడ మాకు టికెట్ ఇచ్చినందుకు వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తున్నారు. 30 years నుండి సాయన గారు చేసిన అభివృద్ధి కానీ, కేసీఆర్ గారి పథకాలు కానీ వాళ్ళు బాగా గుర్తు చేసుకుంటున్నారు. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రజలు ఎలాగైతే 30 years నుండి నాన్నని గెలిపించుకుంటూ వచ్చారు, లాస్ట్ టైం లాస్య గారిని ఎలా అయితే సపోర్ట్ చేసి గెలిపించారు, నా మీద కూడా అలానే వాళ్ళ ఆశీర్వాదం ఉంచాలని కోరుకుంటున్నాను. రామన్నపేటలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, సిపిఐ నాయకులు ఫైళ్ల దామోదర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పున్నా కైలేష్ నేత పాల్గొన్నారు. కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. భువనగిరి గడ్డ మీద కాంగ్రెస్ జెండా 3వసారి ఎగరబోతుంది. మీరందరూ నన్ను ఆశీర్వదించి 2009లో ఆనాడు నన్ను గెలిపించారు. ఆనాడు నేను ఇన్ఛార్జ్ గా ఉంటే సోదరుడు వెంకటరెడ్డి గారిని గెలిపించారు. ఈ రోజు తమ్ముడు చామల కిరణ్ కుమార్ మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా 15 రోజులు కష్టపడి తమ్ముడిని కూడా ఆశీర్వదిస్తే మేము అన్నదమ్ములం. మాతో పాటు ఒక పిల్లి పోయింది, ఒక గుంటనక్క పోయింది. నకరికల్లా ఒక గుంటనక్క మోసం చేసిపోయింది, అవునా? మరి పిల్లి పోతే, నక్క పోతే పులికి హాస్పిటల్. అప్పట్లో ఒక దొర, పిట్టల దొర అంటే పిట్టల దొర అల్లుడు వచ్చి శంకుస్థాపనం చేసిపోయిందంట. ఇక శంకుస్థాపనం చేసి అటే వీకిండు, మళ్ళీ రాలేదు, హాస్పిటల్ కట్టలేదు. హాస్పిటల్ కి సంబంధించినటువంటి 100 పడకల హాస్పిటల్ కూడా ఇక్కడ మనం కట్టే ప్రయత్నం చేస్తామని. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ వచ్చింది, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. బంగారు తెలంగాణ చేయాలనుకుని దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఇప్పుడు RRR వచ్చింది, ఇక్కడ ORR పోయి RRR వచ్చి రాయగిరి ముందు నుంచి ఇట్లా పోతుంది. అది డెఫినెట్ గా మనం ఈ ప్రణాళికను తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తే మీరు ఇళ్లలో ఉండే 20 నిమిషాలలో పోయి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఒక చారిచ్చిర్రు అంటే మనకు ప్రజల మీద ప్రేమ ఉండాలి, ఓట్ల కోసం కాదు. ఓట్లు వేసిన తర్వాత మన సమస్యలు వినేవాళ్ళు ఉండాలి. ఈ ఊర్లో ఎంతమంది బడుగు బలైన వర్గాలు అన్నవాళ్ళు
రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిధులు గవర్నమెంట్ నిధులే కాక ఎవరికైనా సాయం చేయలేదా? వీళ్ళు చేసిరు కదా. అంటే పాలన చేయాలంటే ప్రజల మీద ప్రేమ మమకారం ఉండాలి. ఓట్లప్పుడే వచ్చుడు కాదు. నేను కూడా ఒక తమ్మునిగా నన్ను నోటేసి గెలిపియండి, నేను పార్లమెంట్ లో పోయి మనకు రావాల్సిన నిధులకు. ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. గురువారం యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీలా ఐలియా సమక్షంలో బొమ్మల రామారం మండలం పిల్లిగుండ్ల తాండా గ్రామం నుండి బీఆర్ఎస్ పార్టీ తాజా మాజీ సర్పంచ్ మోతి మోనియా నాయక్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కాంగ్రెస్ పెన్షన్ వస్తాయి, రేషన్ కార్డు వస్తుంది, 15 ఆగస్టు వరకు మీకు రైతు రుణమాఫీ అవుతుంది. ఏమి ఇబ్బంది పడుతుంది. 15 ఆగస్టు వరకు అందరికి రైతులకు రుణమాఫీ. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సీతక్క ములుగు జిల్లాలో ఉపాధి హామీ కూలీలతో కలిసి పనిచేశారు. కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. పెద్దలకు, మరి ఫీల్డ్ అసిస్టెంట్లకు, నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా 100 రోజుల పని. ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా ఇక్కడికి వచ్చిర్రు. గతంలో కరోనా అప్పుడు కూడా దేశాల నుంచి ఊర్లలో పోతే ఏం పని చేసుకున్నారంటే గాంధీ గారు తీసుకొచ్చారు. తెలంగాణ ఇచ్చిన తల్లినే సోనియా గాంధీ గారు దాదాపుగా 15 ఏళ్ల క్రితం ప్రజలకు పని ఉండాలి, పనులు దొరకక పస్తులుంటారు, ఎక్కడెక్కడో పట్టణాల పోయి ఊరు పోయి ఆగమైతాండ్రని ఏ ఊర్లో ఆ ఊర్లో ప్రతి సంవత్సరానికి 365 రోజులలో క్రితం కాంగ్రెస్ వచ్చింది. వచ్చినాక మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణము, ఇళ్లల్లో 200 వరకు మీరు కరెంటు ఫ్రీ, తర్వాత 5 లక్షలతోటి ఇండ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మరి 500కే గ్యాస్ సిలిండర్ కూడా, మిగతా డబ్బులు మీ అకౌంట్లలో పడతాయి. ఎవరికైనా పడకుంటే ఆధార్కును ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ కు లింక్ ఉన్నది, ఒక్కసారి అది కూడా చేయించుకోండి. తప్పకుండా మరి రైతు బంధు కూడా ఇంకా రానటువంటి వాళ్ళది కూడా కంప్లీట్ చేస్తాము. రైతు రుణమాఫీ ఏ మాట అయితే ఇచ్చినామో ఆ రోజు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చినట్టు మాట ప్రకారం ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు అదే పద్ధతిలో అన్ని పనులు ఇచ్చిన. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మాధవిలత కొంపెల్ల తన నామినేషన్ దాఖలు చేశారు. ముందు నామినేషన్ పత్రాలను చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి రాజనగర్ ఎంఎల్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ శశాంకకు 2వ సెట్ నామినేషన్ సమర్పించారు. మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో 50 సభలు, ర్యాలీలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. ఇవాళ సాయంత్రం రాజనగర్లో రోడ్ షోలో ప్రసంగిస్తున్నామని తెలిపారు. ఈరోజు నేను డాక్టర్ జి రంజిత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తు మీద 2వ సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మా గౌరవనీయులు, మా వికారాబాద్ సిసిసి అధ్యక్షులు, పరిగి స్థానిక శాసనసభ్యులు అన్న పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారు, మా టిమ్రిస్ చైర్మన్ సోదరుడు ఫహీం భాయ్ గారు, మా షేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగదీష్ గౌడ్ గారు, మా మహేశ్వరం ఎంపీపీ సునీత అంధ్యానాయక్ గారు సమక్షంలో ఇవాళ 2nd సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పుడే చెప్పారు కలెక్టర్ గారు 51 అప్లికేషన్స్ వచ్చింది రావడము, నామినేషన్లు వేయడము. రాబోయే పోటీలో ఎవరి వ్యూహం, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పాలి, ప్రజలు నిర్ణయించాలి. ప్రజలు ఎప్పుడైనా వాళ్ళు నిర్ణయితలు కాబట్టి వాళ్ళు అనుకున్నది ఏమి కావాలి, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు ముందుకు రావాలి, వాళ్ళు ముందుకు పెద్ద సంఖ్యలో రావాలి. मेरे मुसलमान भाई बहनों से यही गुजारिश कर रहा हूँ मैं, सब लोग बाहर आइए. సిక్ సోదరులకు కూడా చెప్తున్నాను, క్రిస్టియన్ సోదరులకు కూడా చెప్తున్నాను, అందరూ
బయటికి రావాలి. మీకు ఏది నచ్చితే సెక్యులర్ పార్టీ నచ్చుతుందా, ఏ పార్టీ నచ్చుతుందో ఆ పార్టీకి ఓటేయాలని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటాం. కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ సిటీ అభ్యర్థి ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్ అభ్యర్థి కురసాల కన్నబాబు, పిఠాపురం నియోజకవర్గ అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్, మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే తోట గోపాలకృష్ణ తనయుడు తోట సుబ్బారావు నాయుడుతో కలిసి కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం చలంశెట్టి సునీల్ మీడియాతో మాట్లాడుతూ 7 నియోజకవర్గాల ప్రజల ఆశీర్వాదంతో భారీ ఎత్తున అభిమానుల మద్దతుతో నేడు నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ రోజున మంచి ముహూర్తం ఉండడం వల్ల 11:48కి నేను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఇంటి దగ్గర నుంచి పొద్దున్న బయలుదేరిన కాడి నుంచి కూడా ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చేదాకా కూడా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వచ్చిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మమ్మల్ని అభిమానించే ప్రజలు కానీ పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలికి నన్ను ముఖ్యంగా ఆశీర్వదించడానికి మద్దతు పలుకుతూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే పెద్దాపురం ఇప్పుడే అయిపోతున్నారు ఇదే ముహూర్తానికి. బట్ ఈ 6 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కూడా భారీ ఎత్తున ప్రజలు మద్దతు ఇవ్వడం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ముఖ్యంగా ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వచ్చి ఈ నాయకులకి మా అందరికీ కూడా మద్దతుగా మా వెన్నంటూ ఉంటూ కూడా ఇచ్చిన ఇది అంత భరోసా చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఆల్రెడీ గెలిచేసే విధంగా కూడా ఈ రోజున మద్దతు ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో కిసాన్ పరివార్ వ్యవస్థాపకులు భూపాల్ నాయక్ సుడిగాలి పర్యటన చేశారు. తట్టుపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతామూర్తుల ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రూప్లా తండాలో నూతనంగా ప్రతిష్ఠించిన బొడ్రాయ్ శ్రీ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భూపాల్ నాయక్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీతో సంబంధం లేకుండా ఉంటూ దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవాలని, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, ఎలాంటి తారసమయం లేకుండా కలిసికట్టుగా జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళు చూపిస్తున్న ఆదరణకి, అభిమానానికి ఎంతో ధన్యునై ఎప్పటికల్లా ఈ గ్రామానికి నేను తోడంటూ ఉంటానని మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు ఈ గుడి కట్టిన సందర్భంగా రాముడు ఏ రకంగా అయితే మన ఈ లోకాన్ని కాపాడుతున్నాడో అదే రకంగా ఈ గ్రామాన్ని కూడా చాలా చక్కగా ఎవ్వరికి ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన జీవితం ఇస్తాడని చెప్పేసి ఆ దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెదక్ జిల్లా వెల్దుర్తి బాలాజీ ఫంక్షన్ హాల్లో ఎన్నికల ప్రచార సభలో మెదక్ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి నీలమధు, నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర మహిళా నాయకురాలు సుహాసన్ రెడ్డి, వెల్దుర్తి ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. మరి ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మరి మా పేద విద్యార్థులు గుర్తు రాలేదా, నీ ట్రస్ట్ గుర్తు రాలేదా, నీ గోకపేటలో నీ చుట్టుముట్టు భూములు కొన్నాక ఆ మధ్యలో గవర్నమెంట్ యాక్షన్ 100 కోట్ల భూమి కొంటే నీ భూమి విలువ తెచ్చుకున్నప్పుడు ఈ పేద పిల్లలు గుర్తు రాలేదా? ఎప్పుడు వెళ్తున్న ట్రస్ట్ మరి ఈ 2 నెలల్లో ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ట్రస్ట్ పెట్టడానికి రాలేదా? పేద విద్యార్థుల గురించి చూడడానికి లేదా? ఎమ్మెల్సీ ఇప్పుడు ఉన్నాడు కదా, లేదా? మరి అప్పుడు అమ్మకి అన్నం పెట్టలేదు కానీ ఇప్పుడు పిల్లమ్మకు బంగారు చేస్తారట. కరెక్టేనా? ఈ నీలమ్మను ఒక పేద నుంచి వచ్చిండు, చిన్న రాజకీయ ప్రస్థానం మల్లన్న గుట్టగారికి స్టార్ట్ అయింది. మీ అందరికీ తెలుసు, సునీతమ్మ పార్టీ వదిలిపోయిన తెల్లారి ఇక్కడికి వచ్చి అందరి కార్యకర్తలను సమీకరించి మల్లన్న గుట్టగారికి ప్రస్థానం స్టార్ట్ అయింది. ఈ మల్లన్న సాక్షిగా చెప్తున్నా, మామ ఇక్కడ నుంచి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఓట్లు నీకే పడ్డట్టు చేస్తామన్న అంజన్న, మరి సుధాకర్ అన్న, కృష్ణ, మరి అందరూ కూడా మీరు ఒక సమన్వయంతో మనం మధును గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి వివిధ మండలంలో వివిధ గ్రామాల్లో కూడా అందరూ కూడా సమన్వయంతో వెళ్ళి మరి మధును గెలిపించుకుందాం. ఇవాళ నేషనల్ పార్టీలు ఉంటాయి. యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మరి మనం గెలవాలి.
ఓటు పైసలు ఇవ్వాలి. ఈ కరప్షన్ పెంచింది కూడా మన ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అనేది కూడా మీకు మనం చేస్తున్నా. మీరందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నిరుపేద అయిన మన నీలం మధు గారిని మీరు కూడా, నేను కూడా 1972లో నేను అప్పుడు కాలేజీ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు జగన్నాథ్ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పరమట శ్యామ్ కుమార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. 29 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే టికెట్ ప్రయత్నం చేసిన పార్టీ ఈసారి కూడా అన్యాయం చేయడంతో స్వతంత్ర అభ్యర్థిగా భారీ ర్యాలీతో వచ్చి ఆర్డీఓ ఆఫీస్ వద్ద నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్ గత 29 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా నేను అనేక రకాల పదవులు నిర్వర్తించడం జరిగింది. అదే క్రమంలో మరి గత 5 పర్యాయంలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ టికెట్ని ఆశించడం జరిగింది. పార్టీ నీకు నెక్స్ట్ టైం న్యాయం చేస్తామని చెప్పి అలాగే మరి కాలం గడుపుకుంటూ వచ్చింది. ఇప్పటికీ 29 సంవత్సరాల నుంచి అదే విషయం చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈసారి నా పేరు కనీసం పరిశీలనలో కూడా తీసుకోపోవడం అనేది చాలా బాధ కలిగించింది. నన్నే కాదు, పార్టీలో నన్ను ఎవరైతే ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నారో, ఎవరైతే నా మద్దతుదారులు ఉన్నారో, ఎవరైతే నా అభిమానులు ఉన్నారో వారందరూ కూడా తీవ్రంగా మనస్తాపానికి గురి కావడం జరిగింది. వారందరూ కూడా మరి గత నెలలో మహిళలు కానీ, వివిధ మరి సంఘాల వారు కానీ, అలాగే కార్మికులు కానీ నాకు పూర్తిగా మద్దతు తెలియపరచమని, నన్ను ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించమని చెప్పి మరి సందర్భంగా కోరుతూ, మరి మీకు ఎల్లవేళలా కూడా అవినీతి లేని పరిపాలన అందిస్తానని, ప్రతి క్షణం కూడా మీకు అందుబాటులో ఉంటానని పత్రికా ముఖంగా, ప్రజల ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి భారీ స్థాయిలో వచ్చి నాకు మద్దతు తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి అభిమానులందరికీ కూడా, పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గెలుపు కొరకై పటాన్చెరు జీహెచ్ఎంసీ 113వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలుకురి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. నరసింహారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ అభివృద్ధి చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు ఇప్పటివరకే ప్రారంభమయ్యాయని అన్నారు. మాజీ జెడ్పీటీసీ మాణిక్యం, డీసీసీ కార్యదర్శి సామయ్య, మాజీ సర్పంచ్ సంజీవ్ రెడ్డి, పట్టణ కార్యదర్శి అబ్దుల్లా పాషా పాల్గొన్నారు. పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గారికి మద్దతులో భాగంగా ఈరోజు ప్రచారంలో ఆల్విన్ కాలనీకి సంబంధించినటువంటి గృహిణులను, అట్లాగే కాలనీలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి మరి కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారు, భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, అట్లాగే శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు, అట్లాగే దామోదర్ రాజనరసింహ గారు, జగ్గారెడ్డి గారు వారందరూ బలపరిచినటువంటి అభ్యర్థి బడుగు బలహీన వర్గ ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన ఇక్కడ ఈ కాలనీని, ఆల్విన్ కాలనీని కట్టుకోవడం జరిగింది. మరి పెద్దలు బండారి గారు కూడా అప్పుడు చాలా కృషి చేసి ఈ కాలనీని కట్టించడం జరిగింది. ఈ కాలనీలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది కూడా అభిమానులు మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, మేము ఆ స్వర్గీయ ఇందిరాగాంధీ గారి ప్రధాని గారి రుణాన్ని మేము తీర్చుకుంటామని చెప్పడం జరిగింది. అది గతంలో కూడా ఈ కాలనీలో గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ ఇచ్చారు. రేపు రాబోయే రోజుల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలు, మెదక్ 13 నాడు కూడా జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ కాలనీకి సంబంధించినటువంటి వారు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. గత కొద్ది నెలలుగా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ పేద ప్రజలకు అమ్మి మోసం చేస్తున్న భూ కబ్జాదారుడు రౌడీ షీటర్ షేక్ అబ్ను జగద్గిరిగుట్ట పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇప్పటికే అబీద్పై 16 కేసులున్నట్లు తెలిపారు. దేశ అభివృద్ధి ఒక నరేంద్ర మోదీతోనే సాధ్యమని, గత 10 ఏళ్లలో భారతదేశ ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా విస్తరించి దేశంలోని పేద ప్రజలకు ఎన్నో పథకాలతో ముందుకు తీసుకెళ్తున్నారని, ఈ పథకం లబ్ధిదారులు కొండా విశ్వేశ్వరరెడ్డికి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి మేజర్తో గెలిపించాలని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాముడి సువర్ణ కర్ణారెడ్డి తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్లోని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, ఈరోజు భారతదేశ చరిత్రని ప్రపంచ పటంలో మొట్టమొదటి స్థానంలో నిలిపినటువంటి నరేంద్ర మోడీకి, భారతీయ జనతా పార్టీకి ప్రజలందరూ కూడా 3వసారి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వేరు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరు, ఎంపీ ఎలక్షన్స్ వేరు. ఈరోజు ఎంపీ ఎలక్షన్స్ దేశ భవిష్యత్తు నిర్మాణం చేసే ఎలక్షన్స్ కాబట్టి
దేశంలో ఏ పార్టీ ఉంటే బాగుంటుందనే విషయాన్ని గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు అభివృద్ధి విషయంలో కానీ గత 500 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని ఈరోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉండడం, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉండడం తోటి ఆ యొక్క సాధ్యమైందనే విషయాన్ని ప్రజలందరూ ఈరోజు విశ్వసిస్తూ ఉన్నారు. అది ఎక్కడ వెళ్ళినా కూడా మేము భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, స్వచ్ఛందంగా వాళ్ళని ముందుకు వచ్చి మాకన్నా ముందు వాళ్ళే ఫోన్ చేసి మేము భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, మేమే మీటింగులు పెట్టుకుంటున్నామని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా ప్రజలు అలా రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ పేరు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితులు లేరు అనే విషయాన్ని మీరు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి కమలం పువ్వు ఓటేమని చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కూడా మేము ఇచ్చిన హామీలను చూసి ఓటేయండి అని చెప్తున్నారు, కానీ రాహుల్ గాంధీని చూసి ఓటేయమని ఎక్కడ కూడా వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళకి రాహుల్ గాంధీ పేరు చెప్తే ఓట్లు కూడా అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసు కాబట్టి ఈరోజు అమలు కాని హామీలు 6 గ్యారెంటీల పేరు మీద 420 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. అవి అమలు కావు కాబట్టి కాకుండా ఉన్న హామీలను ఇచ్చి ఈరోజు ఓట్లు అడుగుతూ ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తాం, రాహుల్ గాంధీ ఓటేయమని ఎక్కడ కూడా వాళ్ళు అడగడం లేదు. ఈ ఒక్క విషయంలోనే ప్రజలందరూ గమనిస్తూ నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీకి ఎక్కడ కూడా అసలు సరితూగడనే విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారు మళ్ళీ 350 సీట్ల పైన మెజార్టీతో మూడోసారి ప్రధానమంత్రి అవుతాడని చెప్పి ప్రజలు విశ్వసిస్తూ ప్రజలే స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి ముందొస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ములుగు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిని భారీ మేజర్తో గెలిపించాలన్న మంత్రి దామోదర రాజనరసింహ. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి గెలుపు కోరుతూ మీడియా సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రామన్నపేటలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు. ఇవి పడుకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.